ఎలాంటి వాడివో ఈ గ్రామంలో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ గ్రామానికి రక్షకుడివి కదా నువ్వు. అందరూ మొక్కే దైవం. నీ అసలు రూపం ఏమిటో నేను చెప్తాను. బ్రహ్మానంద స్వామి లీలల గురించి అందరికీ చెప్తాను. ఏంటి బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా నీకు? నా మీద నమ్మకం లేదా? వద్దు, ఇక నా దగ్గర నటించకు. నీకు బుద్ధి అనేదే లేదు. ఏది తెలివిగా ఆలోచించావు? ఏ లక్ష్యం లేని నాకు మరో జన్మం ఇచ్చిన నిన్ను మర్చిపోతానా? నీకు మాత్రమే నేనెవరిని తెలుసు. పైగా నువ్వు ఒక్కదానివే నన్ను పట్టించగలవు. ఇవన్నీ తెలుసు గనకే నేను ఇంకో అమ్మాయిని ఎంచుకున్నాను. ఎందుకనుకుంటున్నావా? మిగతా వాళ్ళ మనసులో ఎటువంటి సందేహం రాకూడదనే. ఈ గ్రామంలో ఆశ్రయించిన నిన్ను పెళ్లి చేసుకుంటే అందరూ సందేహిస్తారు. ద్రోహం గురించి అందరికీ తెలిసిపోతుంది. ఇదంతా మనం మంచి కోసమే చేస్తున్నాను. దాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు కదా. ఊరందరి ముందు నన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు నేనెంతో ఆశపడ్డాను. నేను ఒక ఆడదాన్నే కదా. దయచేసి నన్ను మోసం చేయొద్దు. లేదు, నేను నిన్ను మోసం చేయను. నేను ఎంచుకున్నది వేరే అమ్మాయి అయినా పెళ్లి చేసుకోపోయేది నిన్నే. నువ్వే నా భార్య.